నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశంలో రిజర్వేషన్ల రద్దుకు పక్కా ప్రణాళికతో భాజపా కుట్ర ఆర్ఎస్ఎస్ కు 100 ఏళ్లు పూర్తవుతున్న వేళ చేయాలని చూస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపణ రిజర్వేషన్ల రద్దుపై మాట్లాడినందుకే తనపై కేసులు పెట్టారన్న రేవంత్ భాజపాకు ఓటేస్తే కోటాను కోల్పోవడం ఖాయమని ప్రజలకు సీఎం హెచ్చరిక రేవంత్ను చూస్తే ఆందోళన కలుగుతోందన్న కిషన్ రెడ్డి 4 నెలల్లోనే సీఎం పరిస్థితి దిగజారిందని వ్యాఖ్య ఫేక్ వీడియోలు సృష్టించారని ఆరోపణ కేసీఆర్ ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించిన ఈసీ ఇదెక్కడి అరాచకమన్న కేటీఆర్ మరింత కసితో శ్రేణులు పనిచేస్తాయన్న భారాస అధినేత జగన్ అరాచకాలు బ్రిటిష్ వారిని మించిపోయాయన్న చంద్రబాబు అధికారానికి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకే 2వ సంతకం చేస్తారని హామీ 5 ఏళ్లలో జగన్ ఒక్కసారి కూడా రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వలేదన్న పవన్ వైకాపా అధినేతకు రాజకీయ హాలిడే ఇవ్వాలని ప్రజలకు పిలుపు ఎస్సీ ఎస్టీలకు జరిగిన అన్యాయంపై జగన్ సమాధానం చెప్పాలన్న షర్మిల దళిత గిరిజనుల అభివృద్ధిపై 9 ప్రశ్నలకు జవాబు ఇవ్వాలని సవాల్ ఏప్రిల్లో రికార్డు స్థాయి జీఎస్టీ వసూళ్లు తొలిసారి 2 లక్షల కోట్లు దాటిన ఆదాయం దేశీయ లావాదేవీలు దిగుమతుల వృద్ధే కారణమన్న కేంద్రం ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమైన రిజర్వేషన్ల రద్దును మోదీ నేతృత్వంలో భాజపా సర్కార్ అమలు చేసేందుకు కుట్రలు చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు 2025 నాటికి ఆర్ఎస్ఎస్ ఏర్పడి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా రిజర్వేషన్లు రద్దు చేసేందుకు భాజపా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తోందని పేర్కొన్నారు జస్టిస్ వెంకటాచార్య కమిషన్ ఏర్పాటు నుంచి రిజర్వేషన్ల రద్దుకు ఆర్ఎస్ఎస్ భాజపా నేతల ప్రకటనలే ఇందుకు నిదర్శనమని తెలిపారు ఈ అంశాలపై మోదీ అమిత్ షా ప్రజలకు సమాధానం చెప్పాలన్న ఆయన ఎన్నికల్లో భాజపాకు ఓటు వేస్తే రిజర్వేషన్ల రద్దుకు ఓటు వేసినట్లేనని స్పష్టం చేశారు లోక్సభ ఎన్నికల వేళ దేశవ్యాప్తంగా రిజర్వేషన్ల అంశం దుమారం రేపుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి భాజపాపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ పలు సందర్భాల్లో భాజపా ఆర్ఎస్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించిన సీఎం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని అమలు చేసేందుకే భాజపా ప్రయత్నిస్తోందన్నారు ఆర్ఎస్ఎస్ విధానాల్లో భాగమైన 370 ఆర్టికల్ రద్దు ట్రిపుల్ తలాక్ సీఏఏ లాంటి వాటిని ఇప్పటికే అమల్లోకి తెచ్చారన్న రేవంత్ రెడ్డి ఇక రిజర్వేషన్ల రద్దుపై మోదీ అమిత్ షా దృష్టి సారించారన్నారు ఇందులో భాగంగానే 400 సీట్లు గెలవాలని చూస్తున్నారని తెలిపారు 1925లో మొదలైన ఆర్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలలో వాళ్లకు కొన్ని గోల్స్ పెట్టుకొని బయలుదేరారు. ఒకటి, దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని, 2 రిజర్వేషన్లను తొలగించాలని. ఇట్లాంటి చాలా ప్రాధాన్యతతో కూడుకున్న అంశాలు ఉన్నాయి. మిగతా 370 ఆర్టికల్ గానీ, ట్రిపుల్ తలాక్ గానీ, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ గానీ, యూనిఫామ్ సివిల్ కోడ్ గానీ, ఇవన్నీ ఆర్ఎస్ఎస్ యొక్క విధానాలు. వాటన్నిటిని మోడీ గారు అమిత్ షా గారు పూర్తి చేసిండ్రు. ఇప్పుడు 18వ లోక్సభలో 2025 రాబోతుంది కాబట్టి రిజర్వేషన్ల రద్దు చేయడానికి ప్రణాళికబద్ధంగా పకడ్బందీగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిండ్రు. 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిండ్రు. ఉభయ సభలను ఉద్దేశించి ఆనాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ గారు మాట్లాడిన ప్రసంగం తర్వాత మేము ఒక కమిషన్ అపాయింట్ చేస్తున్నాము అని గెజిట్ నోటిఫికేషన్. ఈ గెజిట్ నోటిఫికేషన్ ప్రధానమైన ఆధారం. ఈ రాజ్యాంగం మార్చడానికి వాళ్ళు 2002లో స్పష్టమైన నివేదిక ఇచ్చింది ఆనాటి ప్రభుత్వానికి. ఇప్పుడు ఆ నివేదిక అందుబాటులో లేదు. ఆ రోజు ఎందుకు రాజ్యాంగాన్ని సవరించలేదంటే 2004లో శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది కాబట్టి ఆనాడు రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం మనకు తప్పింది. గతంలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా భాజపా ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. దేశం మొత్తం మండల్ కమిషన్ కు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ కమండల్ పేరు మీద ఎల్కే అద్వానీ గారు రథయాత్ర చేపట్టి అంటే యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ దేశంలో పెద్ద ఎత్తున ఉధృతంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన శ్రేణులు ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చారు. అదే సమయంలో కోర్టుకు కూడా వెళ్ళారు. ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్న ఆర్ఎస్ఎస్ బాధ్యులైన వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు, వాళ్ళు రాసిన పుస్తకాలలో మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ 1960లో రచించిన 2 పుస్తకాల్లో దళితులకు సమానత్వం, హక్కులు లేని హిందూ రాష్ట్రమే మేలు అని రాశారు. ఆర్ఎస్ సిద్ధాంతకర్త ఎన్జి వైద్య 2015 ఆగస్టు 30 నాడు ఏమన్నాడంటే దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎ కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ నౌ. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఎప్పుడైనా
2017లో రాజ్యాంగాన్ని మార్చడానికి వచ్చామని అనంత్ కుమార్ హెగ్డే 2017లో స్టేట్మెంట్ ఇచ్చింది. స్పీకర్ సుమిత్రా మహాజన్ 2014 to 2019 వరకు ఉన్న లోక్సభ స్పీకర్ రిజర్వేషన్లను వ్యతిరేకించుకుంటూ రిజర్వేషన్ల గురించి మాట్లాడింది. 2017లో కూడా ఆర్ఎస్ లీడర్ మన్మోహన్ వైద్య ద కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ మస్ట్ end at some point and everyone should get more job opportunities. అంటే క్లియర్ గా ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు రిజర్వేషన్లను రద్దు చేస్తామని విస్పష్టంగా ప్రణాళికబద్ధంగా ఒక ఎజెండాను తీసుకొని ముందుకెళ్తున్నారు. రిజర్వేషన్లపై గతంలో సుప్రీంకోర్టు సూచనల మేరకు కాంగ్రెస్ పార్టీ బీసీ గణన చేపట్టాలని నిర్ణయించిన తర్వాత రిజర్వేషన్ల రద్దుకు మోదీ, అమిత్ షా తమ ప్రణాళికలను వేగవంతం చేశారని రేవంత్ ధ్వజమెత్తారు. ఈ దేశంలో ఉండే బలహీన వర్గాల జనాభాను మొత్తం లెక్కించి 50% అనే నిబంధనను తొలగించి వాళ్ళ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానాన్ని తీసుకున్నది. ఎంబడే భారతీయ జనతా పార్టీ అప్రమత్తమై మేము తొలగించాలనుకుంటున్న రిజర్వేషన్లను ఇంకా పెంచి కొనసాగించాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ అనే ఆలోచనతోని ఈ ఎన్నికల్లో అబ్కీ బార్ 400 పార్ అని ఒక స్లోగన్ తీసుకొని వచ్చారు. ఈ విషయాలను నేను ప్రస్తావించిన ఎంబడే కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే పోలీసు యంత్రాంగం, ఢిల్లీ పోలీసులు నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవాలనే కుట్ర జరుగుతుంది. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు భారతీయ జనతా పార్టీకి వేసే ప్రతి ఓటు మీ రిజర్వేషన్లు రద్దు అయితే నేను బల్లగుద్ది చెప్తున్నా. సీఎం రేవంత్ రెడ్డిని చూస్తుంటే ఆందోళనకరంగా ఉందని, 4 నెలల్లోనే ఆయన పరిస్థితి దిగజారిందని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గాడిదలకు కూడా గుడ్లు పుట్టిస్తున్నారని, ఈ 5 నెలల్లో ప్రజలకు గాడిద గుడ్డు తప్ప ఇంకా ఏం ఇవ్వలేకపోయారని చెబుతున్నారని విమర్శించారు. తెలంగాణ పౌరుషానికి, గుజరాత్ పెత్తనానికి పోటీ అంటున్న రేవంత్ రెడ్డి రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. ఆర్టాక్స్ పేరుతో రేవంత్ రెడ్డి ఢిల్లీకి సూట్ కేసులు పంపుతున్నారని ఆరోపించారు. ఫేక్ వీడియోలు సృష్టించడంలో మొదటి ముద్దాయి రేవంత్ అని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఫేక్ వీడియోలు సృష్టించడం వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ ఫేక్ వీడియోలు సృష్టించినటువంటి కాంగ్రెస్ పార్టీ, దానికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిదే. ఫేక్ వీడియోల సృష్టిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మొదటి ముద్దాయి రేవంత్ రెడ్డి అని మనవి చేస్తా ఉన్నాను. ఈ వీడియోలు సృష్టించిన వారిలో ఎవరున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము తెలంగాణ భారతీయ జనతా పార్టీ తరఫున కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. దోషులను బోల్లో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. అందులో ఎవరి ప్రమేయం ఉన్నా జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియోలను మార్ఫింగ్, ఆ వీడియో వ్యాప్తితో తనకు ఎలాంటి సంబంధం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు ఇచ్చిన నోటీసులకు రేవంత్ రెడ్డి సమాధానం పంపారు. ఢిల్లీ పోలీసులు తనకు ఇచ్చిన నోటీసులో పేర్కొన్న ఐఎన్సీ తెలంగాణ ట్విట్టర్ ఖాతాను తాను నిర్వహించడం లేదని రేవంత్ రెడ్డి తరపున సమాధానాన్ని న్యాయవాది సౌమ్య గుప్తా ఢిల్లీ పోలీసులకు ఇచ్చారు. కేవలం సీఎంఓ తెలంగాణ సహా తన వ్యక్తిగత ఖాతాలు మాత్రమే తనకు ఉన్నాయని, వాటిని మాత్రమే తాను వినియోగిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ఢిల్లీ పోలీసులకు పంపిన సమాధానంలో పేర్కొన్నారు. మరోవైపు ఢిల్లీ పోలీసుల నోటీసులు అందుకున్న పీసీసీ సామాజిక మీడియా చైర్మన్ మన్నే సతీష్, ఇతర నాయకులు నవీన్, శివకుమార్, అస్మా తస్లీం నోటీసులకు సమాధానాలు ఇచ్చేందుకు 2 వారాల గడువు కోరినట్టు టీపీసీసీ లీగల్ సెల్ తెలిపింది. సీఎం జగన్ పరిపాలనలో బ్రిటిష్ వాళ్లను మించిపోయారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు. బాపట్ల జిల్లా చీరాలలో ప్రజాగలం సభలో పాల్గొన్న ఆయన ఏపీలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగేందుకు జగన్ కారణమయ్యారని ఆరోపించారు. ఇష్టానుసారం జే బ్రాండ్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారని ధ్వజమెత్తారు. విధ్వంసం చేయడమే జగన్ స్వభావమని, ఏపీని మాఫియాల రాజ్యంగా తయారు చేశారని మండిపడ్డారు. దుర్మార్గ పాలన తుదముట్టించి ప్రజాస్వామ్యం కాపాడుతామని చంద్రబాబు వివరించారు. జగన్మోహన్ రెడ్డి ఒక దళారి, మీ బలహీనతని సొమ్ము చేసుకున్న దళారి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. తోపుడు బండ్లో ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి, అవునా కాదా? మద్యం షాప్ లో ఉన్నాయా? మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ అయింది, రీటైల్ అంది, కడాన బ్రాండీ షాప్ లో పనిచేసే వ్యక్తులు ఆయన మనుషులే. వసూలు చేసిన డబ్బులు తాడేపల్లి కొంపకు పోతాయి. నాసి రకం మద్యం, దాని పేరే జే బ్రాండ్, జగ్గుబాయ్ బ్రాండ్. 30,000 మంది మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంపేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే నా బాధ, ఆవేదన. కూటమి ప్రభుత్వం రాగానే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు దస్త్రంపై 2వ సంతకం పెడతారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. ప్రజల భూములపై జగన్ పెత్తనమెంటున్న ఆయన ఏపీలో ప్రజల ఆస్తులు, భూములకు రక్షణ లేదని ఆరోపించారు. గంజాయి డ్రగ్స్ ను 100 రోజుల్లో ఉక్కుపాదంతో అణిచివేస్తామని తెలిపారు. వైకాపా నేతలు రౌడీజం ద్వారా రాజకీయాలు చేయాలని భావిస్తున్నారని, ఈ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు. ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీరు గాని ఓటేశారో మీ ఆస్తికి గోయిందా గోయిందా. ఇంత మనం బెదిరించి రాయించుకోవాలి. ఇప్పుడు బెదిరించే పని కూడా లేదు, రికార్డు మార్చేస్తాడు. మీ భూమి పైన సైకో ఫోటో. వాళ్ళ నాన్న ఇచ్చాడు ఆ భూమి, వాళ్ళ తాత ఇచ్చాడు ఆ భూమి. ఏదైతే చట్టం మేము రూపొందించాం అమలు చేయలేదు అంటున్నారు. ఎందుకు రూపొందించారో సమాధానం చెప్పమని అడుగుతున్నా. మీరు రద్దు చేయకపోతే నేను వస్తానే మొదటి సంతకం డిఎస్సి పైన పెడతా, రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. గత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా రైతులకు కనీస మద్దతు ఇవ్వని జగన్ ప్రభుత్వానికి ప్రజలు రాజకీయ హాలిడే ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా ఉండకూడదని ఆయన పేర్కొన్నారు. కోనసీమ జిల్లా మండపేట, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో వారాహి విజయబేరి సభలో పాల్గొన్న ఆయన కూటమి ప్రభుత్వం రాగానే వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిపారు. వ్యవసాయ పరికరాలు సబ్సిడీపై అందిస్తామన్న పవన్ ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే గంజాయి గూండాలను ఉక్కుపాదంతో నలిపేస్తామని హెచ్చరించారు. జగన్ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించాలన్నదే తన బలమైన లక్ష్యమని చెప్పారు. ధాన్యం రైతు నష్టాల్లో ఉన్నాడు, కౌలు రైతు నష్టాల్లో ఉన్నాడు. మన కూరగాయ ఉద్యాన పంటలు పండించే వాళ్ళ లాభాల్లో లేదు. ఎవరు లాభాలు ఉన్నారు? వైసీపీ గంజాయి పండించే వైసీపీ నాయకులు లాభాల్లో ఉన్నారు. ఈ రోజు ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రైతులకి మద్దతు ధర ఇవ్వలేదు. కౌలు రైతులకి కార్డులు ఎందుకు ఇవ్వలేదు? 3000 మంది పైగా కౌలు రైతులు చనిపోయారు. జనసేన గుర్తించే వరకు అది బయటికి కూడా రాలేదు. వ్యవసాయంలో రాయితీలు మొత్తం తీసేసిన ప్రభుత్వం ఇది. ట్రాక్టర్లు, చిన్నపాటి పనిముట్లు ఒకప్పుడు సబ్సిడీలు దొరికి ఈ రోజున అవేమి ఇవ్వని పరిస్థితి. ఎందుకు ఇవ్వట్లేదని అడిగితే బూతులు, దౌర్జన్యాలు తప్ప మంచిగా సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది. సో దీనికి పరిష్కారం ఏంటి? వైఎస్ జగన్ కి, వైసీపీకి పొలిటికల్ హాలిడే ప్రకటించిన అదొకటే పరిష్కారం. ప్రతిపక్షానికి కూడా అర్హత లేదు వారికి. ఆంధ్రప్రదేశ్లో మరో 12 రోజుల్లో జరగబోయే ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల భవిష్యత్ అని సీఎం జగన్ అన్నారు. విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, పాయకరావుపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్ ఈ 58 నెలల్లో ఏపీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. లంచాలు, వివక్ష లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. వైకాపా మేనిఫెస్టోలో 99% హామీలు అమలు చేశామని చెప్పారు. కూటమి మేనిఫెస్టో అమలుకు సాధ్యం కాదని జగన్ విమర్శించారు. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. అయ్యాయా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, జరిగిందా? సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు, జరిగిందా? 2014లో ఈయన స్వయంగా సంతకం పెట్టి ముఖ్యమైన హామీలంటూ మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ లో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 5 ఏళ్లుగా ఎస్సీ ఎస్టీలకు జరిగిన అన్యాయాలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ఈ మేరకు జగన్కు బహిరంగ లేఖ రాసిన షర్మిల ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లింపు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీలకు సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారని నిలదీశారు. ఎస్సీ ఎస్టీ పునరావాస కార్యక్రమం ఎందుకు నిలిచిపోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరు ఎందుకు తీసేశారని, స్టడీ సర్కిళ్లకు నిధులు ఇవ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారో చెప్పాలన్నారు. ఎస్సీ ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారని ప్రశ్నించారు. దళితులు, గిరిజనులపై దాడులు పెరిగాయని, ఇది వివక్ష కాదా అని లేఖలో ప్రస్తావించారు. డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారని నిలదీశారు. ఎస్సీ ఎస్టీల అభివృద్ధిపై తాము అడుగుతున్న నవ సందేహాలకు సమాధానం చెప్పాలని లేఖలో షర్మిల డిమాండ్ చేశారు. భారత అధినేత కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం 48 గంటల పాటు నిషేధం విధించింది. ఈ రాత్రి 8 గంటల నుంచి బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇంటర్వ్యూలు, మీడియా ద్వారా ప్రచారం చేయరాదని ఈసీ స్పష్టం చేసింది. ఏప్రిల్ 5న సిరిసిల్లలో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై సీఈఓ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి నుంచి నివేదిక తెప్పించుకున్న ఈసీ కేసీఆర్కు షోకాజ్ నోటీసు ఇచ్చింది. ఈసీ నోటీసుకు ఏప్రిల్ 23న వివరణ ఇచ్చిన కేసీఆర్ తాను మాట్లాడిన స్థానిక మాండలికాన్ని అధికారి
అధికారులు సరిగా అర్థం చేసుకోలేదని తెలిపారు. కొన్ని వ్యాఖ్యలను ఎంపిక చేసుకుని కాంగ్రెస్ ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. తన వ్యాఖ్యల ఆంగ్ల అనువాదం కూడా సరికాదని ట్విస్ట్ చేశారని ఆరోపించారు. కేవలం కాంగ్రెస్ విధానాలు, హామీల అమల్లో వైఫల్యాన్ని మాత్రమే మీడియా సమావేశంలో ప్రస్తావించారని, ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదని తన వివరణలో కేసీఆర్ తెలిపారు. ఈ వివరణపై సంతృప్తి చెందని ఈసీ గతంలో కూడా ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది. అన్ని అంశాల పరిగణలోకి తీసుకుని 48 గంటల పాటు నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతుల ఉసురు పోసుకుంటోందని భారాస అధినేత కేసీఆర్ మండిపడ్డారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సాయంత్రం మహబూబాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి కవితకు మద్దతుగా కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనేవారు దిక్కులేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులు రోడ్డున పడ్డారని, ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో గిరిజనులను గౌరవించలేదని, భారాస హయాంలో సేవాలాల్ భవన్ నిర్మించామని తెలిపారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్పై గిరిజనులు ప్రతాపం చూపించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సంఘం 48 గంటలు తన ప్రచారాన్ని నిషేధించిందన్న కేసీఆర్, లక్షలాదిగా ఉన్న భారస కార్యకర్తలు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని స్పష్టం చేశారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 48 గంటలు కేసీఆర్ ప్రచారం చేయొద్దని నా మీద నిషేధం విధించింది. ఇదే రేవంత్ రెడ్డి నీ పేగులు మెడలేసుకుంటా, నీ గుడ్లు వీకుతా అని నా మీద అడ్డగోలు మాటలు మాట్లాడితే ఇదే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రేవంత్ రెడ్డి మీద నిషేధం పెట్టలేదు, కానీ నా మీద పెట్టింది. లక్షలాదిగా ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వారందరికీ కూడా నేను పిలిపిస్తా ఉన్నా, 48 గంటలు నా ప్రచారాన్ని నిషేధిస్తే మా అన్నదమ్ములు, మా టీఆర్ఎస్ బిడ్డలందరూ కూడా దాదాపు 96 గంటలు అవిశ్రాంతంగా పనిచేస్తారని మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్పై ఎన్నికల ప్రచారం చేయకుండా 48 గంటల నిషేధాన్ని విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. ఈసీ నిర్ణయంపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన కేటీఆర్ ఇది ఎక్కడి అరాచకమని ప్రశ్నించారు. ఏకంగా తెలంగాణ వాణి కేసీఆర్ గొంతుపైనే నిషేధం విధించడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రచారం చేయకుండా నిషేధించిన ఈసీకి ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న విద్వేషపూరిత వ్యాఖ్యలు వినిపించడం లేదా అని నిలదీశారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై వేల సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ ఎందుకు చర్యలు చేపట్టలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతులు ప్రవచనాలా వినిపించాయా అని ప్రశ్నించారు. ఎన్ని తిట్టినా రేవంత్ పై ఎలాంటి చర్యలు లేవన్నారు. బడేబాయ్ చోటేబాయ్ కలిసి చేసిన కుట్రలో భాగంగానే కేసీఆర్ ప్రచారంపై నిషేధం విధించారని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ పోరుబాటకు భాజపా, కాంగ్రెస్ ఎందుకు భయపడుతున్నాయని నిలదీశారు. అహంకారం, వ్యవస్థల దుర్వినియోగానికి తెలంగాణ ప్రజలు తగిన సమాధానం చెబుతారని కేటీఆర్ తన పోస్టులో స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈ నెల 8, 10 తేదీల్లో ప్రధాని తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ నెల 8న వేములవాడ, వరంగల్ సభలకు మోదీ హాజరవుతారని భాజపా వర్గాలు తెలిపాయి. ఈ నెల 10న మహబూబ్ నగర్, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని ఆ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు పోలింగ్ సమయాన్ని పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికలకు ఈ నెల 13న పోలింగ్ జరగనుండగా ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహించనున్నట్టు ఈసీ తెలిపింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగాల్సి ఉండగా వేర్వేరు రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తిపై ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో ఎండ తీవ్రత, వడగాలులను దృష్టిలో పెట్టుకుని పోలింగ్ సమయం పెంచాలన్న విజ్ఞప్తిపై ఓటింగ్ శాతం పెంచేందుకు పోలింగ్ వేళలో పొడిగించినట్లు ఈసీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని భాజపా ఏపీ ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో భాజపా, రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం, జనసేన విడుదల చేసిన మేనిఫెస్టోను ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు చేరువగా తీసుకెళ్తామని స్పష్టం చేశారు. జగన్ నేతృత్వంలోని వైకాపా ప్రభుత్వం మద్యపాన నిషేధం మొదలుకొని అనేక హామీలు పూర్తి చేయలేదని విమర్శించారు. సొంత చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని సిద్ధార్థనాథ్ సింగ్ దుయ్యబట్టారు. हम तीनों अलायंस में हैं। आवश्यकता जो यहाँ की है कि यहाँ के जो पब्लिक है, वोटर्स है, उसके एस्पिरेशंस को पूरा करना। तो एक नेशनल एस्पिरेशन और एक रीजनल एस्पिरेशन का एक संगम होना है। तो ये तीन पार्टी का एक त्रिवेणी संगम हुआ है और इन दोनों मैनिफेस्टो से ये हम लोग यहाँ का जो पब्लिक है, वोटर्स हैं आंध्र प्रदेश के, उनके एस्पिरेशंस को पूरा करेंगे और यही हमारी ताकत है। तो ये मैनिफेस्टो जो कल टीडीपी और जनसेना ने रिलीज किया, उसका हम स्वागत करते हैं।
జనసేన పోటీ చేస్తున్న లోక్సభ నియోజకవర్గాలు, ఆయా స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు సహా ఆ పార్టీ పోటీ చేస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇతరులు స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించబోమని కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. స్వతంత్రులు ఇతరులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించవద్దని కోరుతూ జనసేన దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ విచారణ కొనసాగింది. ఈ పిటిషన్పై జనసేన తరపున నిన్ననే వాదనలు పూర్తవగా ఇవాళ ఈసీ వివరణ ఇచ్చింది. ఈ వివరణ ప్రకారం జనసేన పోటీ చేసే లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలు, ఏదైనా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తే ఆ లోక్సభ పరిధిలోని మిగిలిన అసెంబ్లీ స్థానాల్లో స్వతంత్రులకు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. మొత్తంగా ఏపీలోని 13 లోక్సభ నియోజకవర్గాలు, 99 అసెంబ్లీ స్థానాల్లో గాజు గ్లాసు గుర్తును స్వతంత్రులకు కేటాయించబోమని ఈసీ తెలిపింది. ఇందులో జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ, 2 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ కంచుకోటలైన అమేఠీ, రాయ్ బరేలీలలో ఆ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు వచ్చే 24 గంటల్లో ఖరారయ్యే అవకాశం ఉందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ చెప్పారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థుల పేర్లను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సమర్పించిందన్నారు. ఎవరూ భయపడొద్దని, మరో 24 నుంచి 30 గంటల్లో అమేఠీ, రాయ్ బరేలీ స్థానాలకు అభ్యర్థుల తుది పేర్లు ప్రకటించే అవకాశం ఉందని జయరాం రమేష్ వెల్లడించారు. రాహుల్, ప్రియాంకలను ఆ స్థానాల్లో పోటీ చేయించేందుకు కాంగ్రెస్ భయపడుతోందని, అందుకే అభ్యర్థుల ప్రకటనలో జాప్యం జరుగుతోందన్న వార్తలను జయరాం రమేష్ ఖండించారు. తాము ఎవరికీ భయపడటం లేదని, ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయన్నారు. ఆలస్యం ఏమీ లేదని, మే 3 వరకు తమకు సమయం ఉందని జయరాం రమేష్ తెలిపారు. కర్ణాటక రాజకీయాల్లో హసన్ సెక్స్ కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. విచారణ వేగవంతం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం హొళెన నరసీపురావు రాణాలో ఫిర్యాదు చేసిన 47 ఏళ్ల బాధితురాలి వాంగ్మూలం నమోదు చేసింది. ఈ కేసులో A1గా ఉన్న హెచ్డి రేవణ్ణకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్డి రేవణ్ణ కుమారుడు హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై చర్యలు తీసుకోవాలని కర్ణాటకలో విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాయి. అశ్లీల వీడియోలో ప్రజ్వల్తో కనిపించిన వారిలో ఎక్కువ మంది ఉద్యోగాలు, బదిలీలు, పదోన్నతుల కోసం వచ్చిన మహిళలే ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. వారి నుంచి తన శారీరక వాంఛలను ప్రజ్వల్ తీర్చుకున్నాడని సిట్ అనుమానిస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సాయంతోనే ప్రజ్వల్ దేశం దాటారని ఆరోపించిన కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆయన డిప్లొమాటిక్ పాస్పోర్టును రద్దు చేయాలని ప్రధానికి లేఖ రాశారు. అటు తన బెంగళూరులో లేనందున సిట్ విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు ప్రజ్వల్ ఎక్స్లో పోస్ట్ చేశారు. నిజం త్వరలోనే బయటకు వస్తుందని తెలిపారు. వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. తొలిసారి జీఎస్టీ వసూలు 2 లక్షల కోట్లు దాటాయి. 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి నెలైన ఏప్రిల్లో జీఎస్టీ వసూలు 2,10,000 కోట్లు నమోదైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనలో తెలిపింది. ఇందులో కేంద్ర జీఎస్టీ కింద 43,846 కోట్లు, రాష్ట్రాల జీఎస్టీ కింద 53,538 కోట్లు, సమీకృత జీఎస్టీ వసూలు 99,623 కోట్లు, సెసరపుల్లో 13,260 కోట్లు నమోదైనట్టు వెల్లడించింది. 2023 ఏప్రిల్ నెల వసూళ్లతో పోలిస్తే ఈసారి జీఎస్టీ వసూళ్లు 12.4% అధికంగా నమోదైనట్టు ఆర్థిక శాఖ వివరించింది. దేశీయ లావాదేవీల్లో 13.4%, దిగుమతుల్లో 8.3% పెరుగుదల కారణంగానే ఈసారి జీఎస్టీ వసూలు రికార్డు స్థాయికి చేరాయని ఆర్థిక శాఖ వివరించింది.